స్వామియే శరణమయ్యప్ప. నేను ఒక జర్నలిస్ట్గానో లేకపోతే ఒక ఛానల్ నడిపే వ్యక్తిగానో నేను మీ ముందుకు రాలేదు. నేను వచ్చింది ఒక శబరిమల అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా విశ్వసించి ఆయన మాల ధరించి అక్కడికి ప్రతి సంవత్సరం వెళ్ళే ఒక సగటు భక్తుడిగా మీ ముందుకి నా ఆవేదనను పంచుకునే ప్రయత్నం చేయబోతున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి, శబరిమల అయ్యప్ప స్వాములందరికీ చేరవేయండి. వీలైతే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేయండి. సంవత్సరంలో ప్రతి ఏడాది కూడా కార్తీక మాసం వచ్చిందంటే ఖచ్చితంగా అయ్యప్ప మాల వేసుకొని తీరాల్సిందే. అయ్యప్ప మాల ఎప్పుడు ధరిస్తానా అని ఎదురు చూసేటువంటి సగటు అయ్యప్ప భక్తులు కొన్ని వందల మంది నాకు తెలుసు. అందులో నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్ళడం కోసం అసలు ఎంతో ఆతృతగా ఒక సంవత్సరం అంతా ఎదురు చూసే ఒక వాతావరణం ఉంటుంది. భక్తులందరూ కూడా లక్షల మంది, అంటే తమ భేదాలు మరచి, ఇంకా చెప్పాలంటే అసలు కులాలు మతాలు అనే పట్టింపులన్నీ పక్కన పెట్టేసి ప్రతి ఒక్క వ్యక్తిలో ఆ అయ్యప్ప స్వామిని దర్శించేటువంటి ఈ 40 రోజుల మండల దీక్ష ఎంతో అద్భుతమైంది. నిజానికి ఈ అద్భుతమైనటువంటి ఘడియల్ని ఆస్వాదించే అవకాశాన్ని దూరం చేస్తూ ఈ ప్రభుత్వాలు పనులు చేస్తున్నాయి. అందులోనూ కేరళ ప్రభుత్వము, కమ్యూనిస్టు ప్రభుత్వము అదే పనిగా అయ్యప్ప భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంది. ఇంతకుముందు శబరిమలలోకి అయ్యప్ప దర్శనం కోసం మహిళల్ని అలో చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన టైంలో కావలసుకొని నిజానికి కేరళ ప్రభుత్వమే దగ్గరుండి వాళ్ళను పంపించే ప్రయత్నం చేసింది. అప్పుడు అయ్యప్ప భక్తులు వాళ్ళ భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయి అని తెలిసినప్పటికీ కూడా అప్పుడు అలో చేసే ప్రయత్నం చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా అసలు ఈ శబరిమలకు సంబంధించి మండల దీక్ష స్టార్ట్ అయిన ఈ టైంలోనే ఆల్రెడీ గుడి తలుపులు తెరుచుకున్న 2 రోజులకే అక్కడ క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నటువంటి భక్తులతో గురించిన విజువల్స్ వస్తూ ఉంటే నిజంగా చాలా బాధ కలుగుతోంది. మనోవేదన కలిగిస్తున్నటువంటి విజువల్స్ అనేకం చూస్తూ ఉన్నాం. ఒక తెలుగు భక్తుడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక భక్తుడు అక్కడ నుండి ఒక వీడియో అప్లోడ్ చేశాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం శబరిమలలో ఆయన శబరిమల దర్శనం గురించి మాట్లాడుతున్న టైంలో ఒక పోలీస్ అధికారి వచ్చి ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి దర్శనం చేసుకొని చూపించినటువంటి ఒక దుర్ఘటన అదే శబరిమలలో జరిగిందని వీడియోలో చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు వాళ్లకు మంచినీళ్ళు కూడా లేకుండా 15 గంటల పాటు భక్తులు క్యూ లైన్లలోనే వేచి చూస్తున్నారు. 15 గంటల పాటు నీళ్లు కూడా లేకుండా అయ్యప్ప భక్తులు ఇరుముడిని నెత్తిపైన పెట్టుకుని అలాగే నిలబడి అలాగే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ విజువల్స్ చూస్తుంటే కనబడుతున్నాయి. అక్కడ చాలా వరకు ఇది ప్రతి సంవత్సరం ఈ మధ్యకాలంలో చూస్తే ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ప్రాక్టీస్. నిజానికి మన తెలుగునాట ఇట్లాంటి పరిస్థితులు ఉండదు. మనం పుష్కరాలు లాంటివి జరిగినా కూడా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది స్నానం ఆచరించేటువంటి పుష్కరాలు జరిగిన సందర్భాల్లో ఒక్క సందర్భంలో ఒక చిన్న జరిగింది, కానీ మిగతా పుష్కరాలు జరిగిన అన్ని రోజులు చాలా అద్భుతంగానే మనం మెయింటైన్ చేయగలిగాం. అండ్ ఇంకోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం వీటితో పోల్చుకుంటే టీటీడీ చాలా అద్భుతం చేస్తున్నట్టు ప్రతిరోజు వందల వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. క్యూ లైన్లలో ఎదురు చూస్తారు. క్యూ లైన్లలో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళకు ఫ్యాన్లు, వాళ్ళకు కూర్చోవడానికి ఏర్పాట్లు, ఎంతో కొంత ఏదో ఒక యాక్టివిటీ 100% టీటీడీ కల్పిస్తోంది. బట్ శబరిమల విషయంలో మాత్రం లక్షల మంది భక్తులు, ఒక తెలుగునాట నుంచి, తెలుగు 2 రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల పైచిలుకు మంది అయ్యప్ప మాల ధరించి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ గోడు ఎవరికీ పట్టదు. 20 లక్షల మంది అంటే చిన్న నెంబర్ కాదు. 20 లక్షల మంది కుటుంబాలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏ తొక్కిసలాట జరుగుతుందో, ఎక్కడ ఏ అంటువ్యాధి ప్రబలుతుందో, ఏం జరుగుతుందో అనే ఒక బాధ, భయము కుటుంబ సభ్యులు ఎదుర్కొంటూ ఉంటారు. అన్నీ పక్కన పెట్టేసి కేవలం అయ్యప్ప మీద భారం వేసి శబరిమలకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలని తప్పించేటువంటి కొన్ని లక్షల మంది అక్కడికి వెళుతూ ఉంటే వాళ్లకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా? ఈ సెక్యులర్ ప్రభుత్వాలు పట్టించుకోవా? ముఖ్యంగా ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలకు అసలే పట్టదా? వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు లేరా? ఈ సమస్య ఈరోజు ఒక్కరోజు వచ్చింది కాదు. ఇది ప్రతి సంవత్సరం మనం శబరిమలలో జరుగుతున్నటువంటి ఈ క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నటువంటి భక్తుల గురించిన వివరాలు మనం తెలియజేస్తూనే ఉన్నాం. ప్రతిసారి మనం బాధపడుతూనే ఉన్నాం. శబరిమలకు సంబంధించి ఈవెన్ ఇప్పుడు ఒక్కసారిగా అందరు జనాలు ఒకేసారి వచ్చేసారు భక్తులు, కాబట్టి మేము ఏర్పాటు కల్పించలేకపోతున్నాము అని అంటున్నారు. ఒకేసారి వచ్చినప్పుడు మరి వర్చువల్ క్యూ అనే సిస్టమ్ని ఎందుకు పెట్టారు? వర్చువల్ క్యూ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వర్చువల్ క్యూలో ముందు నమోదు చేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ వర్చువల్ క్యూ సిస్టమ్ లేదా? పోనీ ఎందుకని ఇంతమందికి ఒకటేసారి అలో చేశారు? మరి అలో చేశారు. ఇప్పుడు ఫస్ట్ అసలు బేసికల్లీ
ఈ మండల దీక్షలో లక్షల మంది భక్తులు వస్తారన్న విషయం మీకు తెలియదా? ప్రతి సంవత్సరం జరిగేదంతే కదా. ప్రతి సంవత్సరం వాళ్ళు కావాలని అలా పడిగాపులు కాస్తూనే ఉండాలి అని కావాలని ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టు కాదా? దీనికి అన్నింటికీ కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, నంబర్ 1, ఈ శబరిమల ఆలయం లేదా ఏ ఆలయమైనా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం అనేది ముఖ్యమైన అంశం. అది కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం చేతిలో మన ఆలయాన్ని పెట్టడం అనేది ముఖ్యమైన తప్పు. అది నంబర్ 1 తప్పు. నంబర్ 2, భక్తుల పట్ల గౌరవం లేని ఒక దుస్థితి ఈరోజు కనబడుతోంది. అయ్యప్ప గుడి పవిత్రతను కాపాడాలి అనే ఒక భావన ఏమాత్రం అక్కడ ఉన్న వాళ్ళకి లేదు. దేవస్వం బోర్డులో ఉన్న ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళెవరికి పొలిటికల్ అపాయింట్మెంట్స్, ఇవన్నీ పొలిటికల్ అపాయింట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఆ దేవాలయ పవిత్రత కాపాడాలనే ఉద్దేశమే లేదు. అందుకే ఈ ప్యాంటు జిప్పి ఓపెన్ చేసి చెప్పడాలు, లేకపోతే మహిళల్ని పంపించాలని ట్రై చేయడాలు, ఇవన్నీ అందుకే జరుగుతాయి కదా. నిజానికి ఇట్లాంటి ఎంత మాట్లాడినా కూడా ఎంతో కొంత భక్తులకు దేవుడి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు ఉన్నా కానీ మరి ఇంత చండాలం చేయలేరు. దేవుడి పట్ల విశ్వాసం ఉంటే మాత్రం ఇట్లాంటివి జరగదు. విశ్వాసం లేకపోతేనే కదా ఇట్లా అగౌరవపరిచే దుస్థితికి పాల్పడుతూ ఉన్నారు. ఇక మూడో అంశము, తెలంగాణ, ఏపీ నుంచి 20 లక్షల మంది భక్తులు అక్కడికి వెళుతున్నారు. వెళుతున్న క్రమంలో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆ పర్టికులర్ కేరళ ప్రభుత్వంతో ఖచ్చితంగా మాట్లాడాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే కేరళ ప్రభుత్వం ఎట్లా గాలికి వదిలేసింది అయ్యప్ప భక్తుల్ని. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం అయినా వాళ్ళ బలగాల్ని పంపిస్తారా, లేకపోతే వాళ్ళ అధీనంలోకి తీసుకుంటారా, లేకపోతే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇంతమంది భక్తులు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి కన్సర్న్ ఉండదా? మా దగ్గర నుంచి ఇంతమంది వస్తున్నప్పుడు కావాలంటే మేము అదనపు బలగాల్ని పంపిస్తామని ఈ ప్రభుత్వాలు చొరవ తీసుకుని చెప్పాలి. ఎప్పుడు చెప్తారు అని అంటే వీళ్ళందరూ ఓటు బ్యాంక్ కాదు కదా. అయ్యప్ప దీక్షలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఓటు బ్యాంక్ కాదు. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్తారు. వాళ్ళందరూ వాళ్ళ పార్టీలు వాళ్ళ లెక్కలు అయ్యప్ప మాల అయిపోగానే మళ్ళీ మొదలవుతుంది. సో వీళ్ళతో పెద్ద సమస్య కాదు. వీళ్ళు ఓటు బ్యాంకుగా మారరు కాబట్టి వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఇక 4వ అంశం, క్లీన్లీనెస్ గురించి. నిజానికి శబరిమలలో చాలా పవిత్రంగా ఇరుముడిని తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇరుముడిని ఓపెన్ చేయడానికి ప్లేస్ కూడా దొరకదు అక్కడ. కానీ అట్లీస్ట్ ప్లేస్ దొరికింది, ఎక్కడో దగ్గర విప్పి దాన్ని ఆ నెయ్యిని తీసుకొని అభిషేకానికి ఇద్దాము అనుకుంటే ఆ కిందనే అంతా నెయ్యి అంతా పడిపోయి ఉంటుంది. దాన్ని ఎవరు క్లీన్ చేయడం కూడా చేయరు. అక్కడ కింద ఎవరైనా క్లీన్ చేయడానికి ఎవరైనా ఒకరు వచ్చి ఒక వ్యవస్థ, ఒక ప్రాపర్ వ్యవస్థ ఉండదు. అదే మనకు తిరుమలలో అట్లా కనిపించదు. తిరుమలలో చాలా పర్ఫెక్ట్ క్లీన్లీనెస్ ఉంటుంది, శబరిమలలో కనిపించదు. ఎందుకంటే గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఉంది ఇక్కడ, భద్రతా బలగాలకు సంబంధించి కావాలంటే ఈ తెలుగు రాష్ట్రాల నుంచో లేకపోతే కర్ణాటక నుంచో చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళు బలగాల్ని పంపిస్తారు. మీ కేరళ ప్రభుత్వం చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ టైంలో వీళ్ళు కూడా డిప్యూట్ చేయవచ్చు, లేదంటే సెంట్రల్ బలగాల్ని తీసుకురావచ్చు అక్కడికి, కొంచెం ప్రజల అవసరాల రీత్యా. బలగాలు మాత్రమే కాదు, సేవా కార్యక్రమాలు. ఇప్పుడు తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగిన సందర్భంలో సేవ కోసం వాలంటీర్లు వస్తారు. చాలా మంది భక్తుల్ని సేవ కోసమని అక్కడికి వాలంటీర్ని తీసుకొచ్చే ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది. సో వాలంటీర్స్ భక్తులు వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు, కొంచెం సిస్టమ్ని ప్రాసెస్ చేయగలిగితే. బట్ శబరిమలలో ఒక్క వాలంటీర్ కనబడాడు. ఎందుకు అని అంటే వాలంటీర్లని ఆ ప్రభుత్వం అలో చేయదు. అన్నీ మేమే చూస్తాం కానీ మీరు ఇబ్బంది పడాల్సిందే. ఇంకోవైపు ఇప్పుడు నీళ్లు కూడా లేకుండా 15 గంటల పాటు క్యూ లైన్లలో భక్తులు ఉన్నారన్న వార్త వింటున్నాం. నీళ్లు కూడా లేని దుస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఎవరైనా అసలు ప్రభుత్వం ఇవ్వలేదు పక్కన పెట్టండి, ప్రభుత్వం ఇవ్వకపోని అట్లీస్ట్ ఏ ఎన్జిఓలను లేకపోతే ఎవరినైనా సరే భక్తులు, అయ్యప్ప సేవా సమాజాలు అవి ఇవి చాలా ఉన్నాయి, వాళ్ళకి అలో చేస్తే రోజు అన్నదానం చేయడానికి ముందుకు వస్తారు. వీళ్ళు భక్తులకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి అన్నదానం చేసే అవకాశం కల్పించడానికి చాలా సంస్థలు ఉన్నాయి. డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్షయపత్ర లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ మంచినీళ్లకు ప్రాబ్లం ఉన్నప్పుడు మంచినీళ్ళు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా భక్తులకు ఇచ్చే విధంగా ఒక ఏర్పాట్లు చేయగలిగే స్వచ్ఛంద సంస్థలు అనేకం ఉన్నాయి. అట్లీస్ట్ వాళ్ళని కన్సల్ట్ చేయండి. మీ వల్ల ఎలాగూ కాదు, ప్రభుత్వం వల్ల ఎలాగూ కాదు, కానీ అట్లీస్ట్ పక్కన ఉండి ఇంకొకరిని అలౌ చేయడానికన్నా ఎందుకు మీకు అంత ప్రాబ్లం? అలౌ చేయరు. ఇక మరొక అంశం, రాజకీయ కారణాలు. ఇది చాలా క్లియర్. సెప్టెంబర్ నెలలో ఇదే కేరళ ప్రభుత్వము అదే పంబా నది ఒడ్డున, పంబా నది దగ్గర గ్లోబల్ అయ్యప్ప సంగమం అని నిర్వహించారు. ఇది అంటే సీఎం పినరయి విజయన్ చెప్పిన మాట ఏంటంటే మేము ఈ అయ్యప్పని గ్లోబలైజ్ చేస్తాము, చాలా గొప్ప క్షేత్రంగా దీన్ని మలుస్తామని పెద్ద పెద్ద హామీలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇదే నా గ్లోబలైజ్ చేయడం అంటే. సగటు అయ్యప్ప భక్తులు కనీసం కూర్చోవడానికి ప్లేస్ లేకుండా, అట్లీస్ట్ కనీసం నీళ్లు తాగడానికి నీళ్ళ సౌకర్యం లేకుండా ఇన్ని గంటల పాటు వాళ్ళు వేచి ఉండేలాగా ఒక మిస్మేనేజ్మెంట్ తోటి కూడినటువంటి వ్యవస్థను తయారు చేయడం ఆ గ్లోబలైజ్డ్ అంటే. మరొక వైపు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్. సో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ నాకు ఇంకో కాన్స్పిరసీ కూడా కనబడుతుంది. ఇక్కడ అయ్యప్ప భక్తులు ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటే అంత మైనారిటీ ఓట్లను దండుకోవచ్చని కమ్యూనిస్టులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
వీళ్ళని చూసారా ఇంతమందిని ఎంత భయపెడుతున్నామో, ఎంత బాధ పెడుతున్నామో చూసారా. అయ్యప్ప భక్తులు ఎవరికి కూడా సౌకర్యాలు కల్పించకుండా వీళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నామో. సో దీన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏమైనా క్రిస్టియన్ల ఓట్లు, ముస్లింల ఓట్లు దండుకోవడానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేస్తున్న కుట్రనా, ఇది కూడా తేలాల్సి ఉంది. ఇక మరొక అంశం, అయ్యప్ప భక్తుల్లో కూడా చైతన్యం రావాలి. ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా ఎవరికి వాళ్ళు మనము దేవుడి పైన భారం అని చెప్పేసి వెళుతున్నాము వస్తున్నాము. మనం దేవుడి మీదనే భారం, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ దేవుడి పేరు చెప్పుకొని అక్కడ ఆ కుర్చీలో కూర్చొని అక్కడ మాట్లాడుతున్నటువంటి విధానాలకు అయ్యప్ప భక్తుల్లో చైతన్యం రావాలి. అయ్యప్ప భక్తులు సమాజం ఒక యూనియన్స్గా ఏర్పడతారా, లేకపోతే అందరం కలిసి ఒక వ్యవస్థను తయారు చేసుకుంటారా, లేకపోతే ఇక్కడున్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తారా? ఈ 20 లక్షల మంది అయ్యప్ప మాల వేసుకొని వెళ్తున్నారంటే 20 లక్షల కుటుంబాల ఓట్లు మీకు రావన్న భయం రాజకీయ పార్టీలకు వస్తే అప్పుడు రాజకీయ పార్టీలు కదులుతాయి, అప్పటిదాకా కదలవు. సో ఇది సింపుల్గా తీసుకునే విషయం కాదు. ఇది అయ్యప్పకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది అయ్యప్ప భక్తులు మాత్రమే చేయాల్సిన పని మాత్రమే కాదు. ఇది హిందూ సమాజం మొత్తం ఆలోచించాల్సిన విషయం. ఇది అయ్యప్ప ఇప్పుడు మనం మక్కాకి వెళుతున్నారు అని అంటే స్పెషల్ ప్రివిలేజెస్ తోటి, స్పెషల్ ఫ్లైట్లు పెట్టి, స్పెషల్ టెర్మినల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రభుత్వమే డబ్బులు పెట్టుకుని ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంటి వరకు మొత్తం ఖర్చులన్నీ పెట్టుకుని మక్కాకి పంపిస్తున్నారు. మాకు డబ్బులు పెట్టమని మేమేం అడగట్లేదు, అట్లీస్ట్ సౌకర్యాలు కల్పించమని అడుగుతున్నాం. ఇదే సంక్రాంతికి పల్లెటూళ్ళకి, మనం ఆంధ్రాకి సంక్రాంతికి వెళుతూ ఉంటారు. ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి సంక్రాంతికి వెళ్ళాలన్నా, దసరాకి వెళ్ళాలన్నా, పండుగలకు వెళ్ళే వాళ్ళకేమో బస్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. డబుల్ రేట్లు, 3 రెట్లు బస్ ఛార్జీలు వేస్తూ ఉంటారు. ఆ ట్రావెల్స్ కూడా అట్లాగే ఇష్టం వచ్చినట్టు డబ్బులు వేస్తూ ఉంటాయి. ఇప్పుడు అయ్యప్ప దీక్ష కోసం వెళుతున్న వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే డబుల్ రేట్లు, ట్రైన్లలో కూడా టికెట్లు దొరకవు. అన్ని ప్రాబ్లమ్సే. టికెట్లు ఎట్లాగూ రేట్లు పెంచుతున్నారు. అట్లీస్ట్ సౌకర్యాలన్న ఇవ్వండి. యాక్చువల్లీ ఇవి జరగాల్సిన అవసరం. ఇది హిందూ అజెండాగా మారితే కానీ వీళ్ళందరూ వీళ్ళు కూడా నిజంగా ఓట్లు మనకు వెయ్యరేమో అన్న భయం కలగకుండా రాజకీయ నాయకులు స్పందించారు. సో సగటు అయ్యప్ప భక్తుడిగా, ఒక పాత్రికేయుడిగా మీ ముందు నా ఆవేదనను పెట్టాను. సో ఈ వీడియోని 10 మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం పైన అట్లీస్ట్ ఈ మండల దీక్షలో ఉన్నప్పుడైనా సరే ప్రభుత్వాలు స్పందిస్తాయో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ చూద్దాం మనం. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.